హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను అసిటిలిన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. దాని యూజెస్ ఏంటి, ప్రిపరేషన్ ఎలా, ప్రాపర్టీస్ ఎలా అని. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే లెసన్లో ఉందన్నమాట. మరి అసిటిలిన్ యొక్క యూజెస్ మనం చూస్తే, ఎందుకు మనం అసిటిలిన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము, దీని యూజెస్ ఏంటి అని మనం చూస్తే, ఇది మనకు వెల్డింగ్స్లోను కటింగ్ ఆఫ్ మెటల్స్లోను యూజ్ అవుతుంది. సో ఇది అసిటిలిన్ అనేది ఒక గ్యాస్ అన్నమాట. అసిటిలిన్ అనేది గ్యాస్. ఈ గ్యాస్ని మనము వెల్డింగ్లో ఫైర్ వస్తుంది కదండి, ఆ ఫైర్లో ఉన్నటువంటి గ్యాస్ ఏంటంటే అసిటిలిన్ అన్నమాట. సో అసిటిలిన్ గ్యాస్ను మనం వెల్డింగ్ పర్పస్లో ఏమైనా మెటల్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి ఈ అసిటిలిన్ అనేది ఒక హైడ్రోకార్బన్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. మీరు ఆ క్లాస్లో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇది ఆల్కైన్కి సంబంధించింది అనమాట. ఆల్కైన్కి సంబంధించినటువంటి కాంపౌండ్ అసిటిలిన్. అసిటిలిన్ ఫార్ములా వచ్చేసి C2H2. దాన్నే ఇథైన్ అని కూడా అంటాము, కామన్ నేమ్ అసిటిలిన్ అని అంటాము అని చెప్పేసి మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ క్లాస్ వినకుంటే అక్కడ విని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆల్కైన్. సో ఆల్కైన్ కాంపౌండ్ అసిటిలిన్ అనమాట, C2H2 ఫార్ములా. మరి దీన్ని వెల్డింగ్స్, కటింగ్స్ ఆఫ్ మెటల్స్లో యూజ్ చేస్తాము. ఇంకా చూస్తే దీని యూజెస్ వచ్చేసి మెనీ పాలిమర్స్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం. చాలా పాలిమర్స్ కూడా అసిటిలిన్తో లింక్ అయినవి ఉన్నాయన్నమాట. మెనీ పాలిమర్స్ ప్రిపరేషన్. సో చాలా పాలిమర్స్ను మనము అసిటిలిన్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా పీవీసీ చెప్పచ్చు, పాలివినైల్ క్లోరైడ్, పాలిథీన్ చెప్పచ్చు. సో ఈ పాలిథీన్ అనే పాలిమర్ అయితేనేమి, పాలివినైల్ క్లోరైడ్ అనే పాలిమర్ అయితేనేమి, ఇవి రెండు ప్లాస్టిక్స్ అన్నమాట. ఈ ప్లాస్టిక్స్ ప్రిపరేషన్లో మనకు అసిటిలిన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలా ఇంకా యూజెస్ చూస్తే వీటి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్గా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్లలో కూడా వీటిని యూజ్ చేస్తాం. సో పెస్టిసైడ్స్ అంటే పెస్ట్లను చంపేటివి, ఇన్సెక్టిసైడ్స్ అంటే ఇన్సెక్ట్లను చంపేవి, సైడ్ అంటే చంపడం అనమాట, చావడం అనమాట. సో పెస్టిసైడ్స్ అంటే పెస్ట్లను చంపే వాటి కెమికల్స్లోను, ఇన్సెక్టిసైడ్స్ అంటే ఇన్సెక్ట్స్ని చంపే వాటి కెమికల్స్లోను ఈ అసిటిలిన్ను యూజ్ చేస్తారు. సో ఇలా పాలిమర్స్ ప్రిపరేషను, ఇలా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ప్రిపరేషన్లో మేజర్గా వెల్డింగ్, కటింగ్ ఆఫ్ మెటల్స్లోను దీని యూజ్ ఉండడం వలన మనకు దీని గురించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఇవ్వడం జరిగింది. అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. మరి ఈ అసిటిలిన్ ఎలా ప్రిపేర్ చేస్తారు అని చూస్తే మనకు ఒక 3 ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. సో అసిటిలిన్ ప్రిపరేషన్స్ 3 ఉన్నాయన్నమాట. సో ముందుగా మనం అసిటిలిన్ ఫార్ములా ఏం చెప్పామండి, C2H2. దీన్నే మనం ఎలాబరేట్ చేసి రాస్తే ఎలా ఉంటుందంటే HC ట్రిపుల్ బాండ్ CH. సో సికు మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది, కార్బన్కు హైడ్రోజన్ మధ్య సింగిల్ బాండ్, కార్బన్కు హైడ్రోజన్ మధ్య సింగిల్ బాండ్, అంటే ఒక కార్బన్కు 4 బాండ్ సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ కాంపౌండ్ మనం ప్రిపేర్ చేయాలి. ఈ కాంపౌండ్ ప్రిపేర్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ మెథడ్ ఏంటంటే డీహైడ్రోహాలోజినేషన్. ఇన్ ద నేమ్ దేర్ ఈస్ ద మీనింగ్. డీహైడ్రోహాలోజినేషన్ అంటే హైడ్రోజన్ను హ్యాలోజన్ను రిమూవ్ చేయడాన్ని డీహైడ్రోహాలోజినేషన్. డీకార్బాక్సిలేషన్ అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ని రిమూవ్ చేయడం. ఇక్కడ ఏమంటున్నాం, డీహైడ్రోహాలోజినేషన్, హైడ్రోజన్ను హ్యాలోజన్ను రిమూవ్ చేయడాన్ని డీహైడ్రోహాలోజినేషన్ అంటాం. సో అందుకుగా నేను ఏం తీసుకుంటానంటే డైబ్రోమో ఈథేన్ తీసుకుంటాను. సో డైబ్రోమో ఈథేన్ నేను తీసుకుంటాను. డైబ్రోమో ఈథేన్ ఈజ్ హీటెడ్ విత్ ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్. సో డైబ్రోమో ఈథేన్ను ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో హీట్ చేస్తే మనకు అసిటిలిన్ ఫామ్ అవుతుంది అనమాట. ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి ఈక్వేషన్ చూస్తే మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఎలా ఉంటుందంటే డైబ్రోమో ఈథేన్, సో ఈథేన్ అంటే CH3 రాయొచ్చు కదండి.
సో ఇక్కడ 3 చోట్ల హైడ్రోజన్లు, ఇక్కడ 3 చోట్ల హైడ్రోజన్లు, ఈ 3 బాండ్స్ హైడ్రోజన్, ఈ 3 బాండ్స్ హైడ్రోజన్స్ ఉంటే CH3 అది ఈథేన్. సో ఆ ఈథేన్లో ఒక హైడ్రోజన్ బదులు బ్రోమిను, ఇంకొక హైడ్రోజన్ బదులు బ్రోమిను ఉండేసి రిమైనింగ్ అన్ని హైడ్రోజన్స్ ఉంటాయి. దీన్ని డైబ్రోమో ఈథేన్ అంటాం. సో పొజిషన్స్ కూడా చెప్తే ఇది 1 ఇది 2 అనుకుంటే 1 2 డైబ్రోమో ఈథేన్ అంటాం అన్నమాట. సో డైబ్రోమో ఈథేన్. ఈ డైబ్రోమో ఈథేన్ను ఆల్కహాలిక్ KOHతో హీట్ చేస్తున్నాను. KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్తో హీట్ చేస్తున్నాను. చేస్తే ఏం జరుగుతుంది, మనం ఏం చెప్పాం, డీహైడ్రో హ్యాలోజినేషన్, అంటే హ్యాలోజన్ రిమూవ్ అయిపోవాలి. సో అందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ హ్యాలోజన్ రిమూవ్ అయిపోతాయి. హైడ్రోజన్ బ్రోమిన్ రెండు కలిసిపోయేసి HBrగా రిమూవ్ అవుతాయి. సో ఇక్కడ బ్రోమిన్ అనేది హ్యాలోజన్స్ ఏమేమి ఉన్నాయండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ హ్యాలోజన్సే. సో హ్యాలోజన్స్ ఏమున్నాయి, ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిను ఇవన్నీ హ్యాలోజన్సే. సో ఇక్కడ వన్ ఆఫ్ ది హ్యాలోజన్ బ్రోమిన్ తీసుకున్నాం మనం. సో ఈ బ్రోమిన్ హైడ్రోజన్ రెండు రిమూవ్ అయిపోయి HBrగా రిమూవ్ అయిపోయాయి అనమాట. సో హైడ్రోజన్ బ్రోమిన్ రిమూవ్ అయిపోయింది కాబట్టి దాన్ని డీహైడ్రో హ్యాలోజినేషన్ అంటాం. సో ఈ రెండు రిమూవ్ అయిపోయాయి కాబట్టి ఈ రెండింటి బదులు ఇక్కడ కొత్త బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా ఉంటుందో చూడండి. H బాండ్ CH బాండ్ Br. ఇక్కడ చూస్తే కార్బన్కు 4 బాండ్ సాటిస్ఫై లేవు, 3నే ఉన్నాయి. ఇక్కడ కూడా కార్బన్కు 3నే ఉన్నాయి అనమాట. సో ఇంకొక బాండ్ కావాలా, ఈ రెండు రిమూవ్ అయిపోయాయి కాబట్టి వాటి బదులు ఇక్కడ ఒక కొత్త బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీథేన్ కాస్త మీథిన్ అయిందనమాట. మీథిన్ అంటే ఆల్కిన్ కాంపౌండ్ అయింది. సో దీన్ని ఏమంటామంటే మనం వినైల్ బ్రోమైడ్ అంటాం. సో ఎందుకు వినైల్ బ్రోమైడ్ అంటాము అంటే, ఎందుకు దీన్ని వినైల్ బ్రోమైడ్ అంటామంటే CH2 డబుల్ బాండ్ CH ఈ గ్రూప్ను మనం ఏమంటామంటే వినైల్ గ్రూప్ అంటాం. ఈ గ్రూప్ను వినైల్ గ్రూప్. ఇక ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, క్లోరిన్ ఉండొచ్చు, బ్రోమిన్ ఉండొచ్చు, లేదా బెంజిన్ ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా అది వినైల్. క్లోరిన్ అయితే వినైల్ క్లోరైడ్, బ్రోమిన్ అయితే వినైల్ బ్రోమైడ్, బెంజిన్ ఉంటే వినైల్ బెంజిన్. సో ఈ గ్రూప్ను మనం ఏమంటాము అంటే ఈ ఇథిలిన్ యొక్క ఈ ఇథిలిన్ గ్రూప్ను మనం ఏమంటాం అంటే వినైల్ గ్రూప్ అంటాం. సో ఇక్కడ కూడా అంతే, CH2 డబుల్ బాండ్ CHBr. సో వినైల్ గ్రూప్ కాబట్టి ఆ వినైల్ గ్రూప్ ఇక్కడ బ్రోమిన్ ఉంది కాబట్టి దీన్ని వినైల్ బ్రోమైడ్ అంటున్నాం. ఇది అగైన్ ఆల్కాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యేసి మళ్ళీ డీహైడ్రో హ్యాలోజినేషన్ జరుగుతుంది. అంటే ఈ హ్యాలోజన్ రిమూవ్ అయిపోతాయి అనమాట, HBrగా రిమూవ్ అయిపోతాయి. సో ఈ రెండు కూడా రిమూవ్ అయిపోయాయి కాబట్టి ఈ రెండింటి బదులు ఇక్కడ ఇంకొక కొత్త బాండ్ ఫామ్ అవుతుంది. ఎలా ఉంటుందంటే HC డబుల్ బాండ్ CH. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ కార్బన్కు 3 బాండ్స్ ఉన్నాయి, 1 2, ఈ హైడ్రోజన్తో ఒకటి 3. ఈ కార్బన్ చూసినా కూడా 3 బాండ్స్ ఉన్నాయి, 1 2, హైడ్రోజన్కి ఒకటి 3. అంటే దీనికి 3 బాండ్స్ ఉన్నాయి, దీనికి 3 బాండ్స్ ఉన్నాయి. ఇంకొక బాండ్ రెండింటి కార్బన్లో కావాలి, దాన్ని సాటిస్ఫై చేసే విధంగా ఈ రెండు రిమూవ్ అయిపోయాయి కాబట్టి ఒక కొత్త బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో CH ట్రిపుల్ బాండ్ CH ఏంటండి ఇది, మనం చెప్పాం CH ట్రిపుల్ బాండ్ CHని ఏమంటున్నాం, అస్టిలీన్ అంటున్నాం. సో మనం ప్రిపేర్ చేసే అస్టిలీనే కదండి. అంటే డీహైడ్రో హ్యాలోజినేషన్లో మనము అస్టిలీన్ ఫైనల్గా ప్రిపేర్ చేయగలిగాం. సో అస్టిలీన్ ఇలా ప్రిపేర్ చేస్తాం. ఇది ఒక మెథడ్, డీహైడ్రో హ్యాలోజినేషన్ అనే మెథడ్ అనమాట. అదే వన్ మోర్ మెథడ్ చూస్తే ఫ్రమ్ అయోడో ఫామ్. సో అయోడో ఫామ్ నుంచి మనము అస్టిలీన్ ప్రిపేర్ చేయడం. ఫ్రమ్ అయోడో ఫామ్. మరి అయోడో ఫామ్ నుంచి అస్టిలీన్ ఎలా ప్రిపేర్ చేస్తారో గమనిస్తే, ఈ అయోడో ఫామ్ పేరు వినగానే మనకి ఇలాంటిది ఒక పేరు గుర్తొస్తూ ఉండాలి. దాన్ని క్లోరోఫామ్ లాగే ఉంది కదండి, క్లోరోఫామ్. సో క్లోరోఫామ్, అయోడో ఫామ్ రెండు నేమ్స్ సిమిలర్గా ఉన్నాయి కదండి. సో క్లోరిన్ అయినా అయోడిన్ అయినా రెండు కూడా హ్యాలోజన్ అన్నమాట. సో రెండు కూడా హ్యాలోజన్స్. అంటే క్లోరిన్ బదులు అయోడిన్ పెడితే అదే అయోడో ఫామ్. సో మరి క్లోరోఫామ్ ఫార్ములా చూస్తే CHCl3 అంటాం. CHCl3 మనం క్లోరోఫామ్ అంటాం. సో ఈ క్లోరిన్ బదులు వన్ మోర్ హ్యాలోజన్ అయోడిన్ కనుక ప్లేస్ చేస్తే, క్లోరిన్ బదులు అయోడిన్ పెడితే దాన్ని అయోడోఫామ్ అంటాం.
అయోడో ఫామ్ అంటాం. సో CHCl3ని క్లోరోఫామ్ అంటాము. ఆ CHCl3లో ఉన్నటువంటి Cl బదులు అయోడిన్ కనుక మనం ప్లేస్ చేస్తే దాన్ని అయోడో ఫామ్ అంటాం అన్నమాట. ఓకే, ఈ అయోడో ఫామ్ నుంచి మనము అసిడ్ని ప్రిపేర్ చేస్తాం. ఎలానో చూడండి. అయోడో ఫామ్ను నేను 2 moles తీసుకుంటున్నాను. అయోడో ఫామ్ ఈజ్ హీటెడ్ విత్ silver powder. Iodine form is heated with silver powder. Acetylene is formed. Iodine form is heated with silver powder. Silver powder తో హీట్ చేస్తే మనకు acetylene అనేది ఫామ్ అవుతుంది. ఎలాగో చూడండి. అయోడో ఫామ్ అంటే ఏమని చెప్పామంటే CHI3. ఈ CHI3లో CHI3 ఇదొక అయోడో ఫాము. 2 యూనిట్స్ తీసుకుంటున్నా, 2 moles తీసుకుంటున్నా. CHI3 ఇలా రాశాను. సో దీన్ని కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా రాశాను. సో ఇది అయోడో ఫామ్, ఇది అయోడో ఫామ్. దేంతో హీట్ చేయాలండి? సిల్వర్తో హీట్ చేయాలి. సిల్వర్ పౌడర్తో హీట్ చేయాలి. సో సిల్వర్ పౌడర్తో హీట్ చేస్తున్న 6 moles తీసుకున్న సిల్వర్. ఏం చేయాలండి? దీన్ని హీట్ చేయాలి. హీట్ చేస్తున్నా. హీట్ చేస్తే ఈ 6 సిల్వర్స్ 6 అయోడిన్స్ తీసుకొని 6 సిల్వర్ అయోడిన్గా సపరేట్ అయిపోతుంది. 6 సిల్వర్స్, ఇక్కడ 3 అయోడిన్స్, ఇక్కడ 3 అయోడిన్స్, మొత్తం 6 అయోడిన్స్ కలిసిపోయి 6 సిల్వర్ అయోడైడ్స్గా 6 సిల్వర్ అయోడైడ్గా మారిపోతుంది అనమాట. 6 AgIగా మారిపోతుంది. సిల్వర్ అయోడైడ్గా మారిపోతుంది. సిల్వర్ అయోడైడ్ అంటే 6 సిల్వర్స్, ఇక్కడ 3, ఇక్కడ 3, టోటల్గా 6 అయోడిన్స్ అంతా కలిసిపోయి 6 సిల్వర్ అయోడిన్ కాంపౌండ్గా రిమూవ్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలిపోయింటే ఏంటంటే ఇక్కడ ఒక CH, ఇక్కడ ఒక CH, 2 CHలు మిగిలిపోయాయి. ఇలా రాస్తున్నా CH, ఇక్కడ ఒక CH, ఇలా మిగిలిపోయింది CH. మరి ఈ రెండింటి మధ్య ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ట్రిపుల్ బాండ్ ఫామ్ అయ్యి CH ట్రిపుల్ బాండ్ CH ఫామ్ అవుతుంది. దీన్నే అసిటలైన్ అంటాం. వెరీ సింపుల్ అండి. సో ఇలాంటి మెథడే మనకు ఈథేన్ ప్రిపరేషన్లో కూడా వస్తుంది. ఈథేన్ ప్రిపరేషన్లో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి మెథడే వస్తుంది అనమాట. సిమిలర్గా ఉంటుంది. అది చెప్పేటప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం. నెక్స్ట్ ఇంకో 1 more ప్రిపరేషన్ మెథడ్ చూస్తే ఇది జనరల్గా మనం కూడా చేయొచ్చు. ఫ్రమ్ కాల్షియం కార్బైడ్. సో కాల్షియం కార్బైడ్ నుంచి మనం అసిడ్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో కాల్షియం కార్బైడ్ అంటే CaC2ను కాల్షియం కార్బైడ్ అంటాం. దాన్ని హైడ్రాలిసిస్ చేయడమే అంతే. సో హైడ్రాలిసిస్ ఆఫ్ కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్ని మనం హైడ్రాలిసిస్ చేస్తే అసిడ్ని ఫామ్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. CaC2 కాల్షియం కార్బైడ్ అన్నమాట. కాల్షియం కార్బైడ్ను హైడ్రాలిసిస్ చేస్తే 2 వాటర్ మాలిక్యూల్స్ హైడ్రాలిసిస్ చేస్తే మనకు అసిడ్ని ఫామ్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ సపరేట్ అవుతుంది. ఇది అసిటిలిన్ అనమాట. కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజీ రియాక్షన్ ఇది కూడా. అంటే కాల్షియం కార్బైడ్ను, సో ఇది ఎలా ఉంటుంది అంటే మనం సున్నం ఎలా ఉంటుందో కాల్షియం కార్బోనేటు ఆల్మోస్ట్ అలాంటి సున్నం లాంటి రాయి అనమాట ఇది కూడా. దానికి కొద్దిగా వాటర్ వేస్తే ఆ సున్నపు రాయి లాంటి దానికి కాల్షియం కార్బైడ్ రాయికి వాటర్ కనుక కలిపామంటే గ్యాస్ రిలీజ్ అవుతుంటుంది. ఆ గ్యాస్ ఏంటంటే అసిటిలిన్ గ్యాసే. మరి ఇది ఎలా ఫామ్ అయిందో ఒకసారి దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చూపిస్తాను చూడండి. సో కాల్షియం కార్బైడ్ ఎలా ఉంటుంది అంటే కాల్షియం కార్బైడ్ CaC2. సో CaC2 కాల్షియం కార్బైడ్ ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. 2 వాటర్ మాలిక్యూల్స్ కదండి. సో వాటర్ మాలిక్యూల్ నేను ఇలా రాస్తాను, HOHగా రాస్తాను, లేదా OHHగా రాస్తాను.
ఈ వాటర్ మాలిక్యూల్స్ 2 వాటర్ మాలిక్యూల్స్ ఈ బాండ్స్ని బ్రేక్ చేస్తాయి. ఎలా బ్రేక్ చేస్తాయంటే ఒక వాటర్ మాలిక్యూల్ OH సో ఈ HOH అంటే H2O ఇదొక వాటర్ మాలిక్యూల్, ఇదొక వాటర్ మాలిక్యూల్. ఈ 2 వాటర్ మాలిక్యూల్స్ ఈ బాండ్స్ని ఇలా బ్రేక్ చేసేస్తాయి. బ్రేక్ చేసేసి ఈ CaOH అంటే CaOHలు 2 ఉన్నాయి, ట్వైస్ CaOH ట్వైస్ Ca ఇదంతా కూడా ఒక కట్ CaOH ట్వైస్ ప్లస్ ఇంకా రిమైనింగ్ అంతా ఇదంతా ఒక కట్ CH ట్రిపుల్ బాండ్ CH అంటే దీన్ని నా కన్వీనియంట్ కోసం నేను క్రాస్గా రాస్తున్నాను. C ట్రిపుల్ బాండ్ C H ఇక్కడ ఒక H ఇక్కడ ఒక H. సో దీన్ని ఏమంటామండి అసిటిలీన్ అంటాం. సో ఈ రకంగా మనము అసిటిలీన్ 3 మెథడ్స్లో ప్రిపేర్ చేస్తున్నాము. సో అసిటిలీన్ యొక్క యూజెస్ ఒకసారి మళ్ళీ మనం గమనిస్తే బిఫోర్ గోయింగ్ టు యూజెస్. సో అసిటిలీన్ అంటే C2H2 ఇది ఒక ఆల్కైన్ కాంపౌండ్లో ఇది ఇథైన్ అనమాట. ఇథైన్నే కామన్నే మనం అసిటిలీన్ అంటాము. ఫార్ములా C2H2 ఎలాబరేట్ చేసి రాస్తే CH ట్రిపుల్ బాండ్ ఉంది. దీని యూజెస్ మనం గమనిస్తే వెల్డింగ్లోను ఇది ఒక గ్యాస్ కాబట్టి ఈ గ్యాస్ ఎక్కువ హీట్ను రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ వెల్డింగ్లో యూజ్ చేసే ఆ ఫైర్లో ఈ ఉండే గ్యాస్ ఏంటంటే అసిటిలీన్ గ్యాస్. ఇప్పుడు మనం సిలిండర్ నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది, అది బర్న్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే వెల్డింగ్లో యూజ్ చేసే ఆ గ్యాస్ ఏంటంటే అసిటిలీన్ గ్యాస్ అనమాట. ఆ వెల్డింగ్స్లోను మెటల్స్ని కట్ చేయడంలో యూజ్ చేస్తాము. నెంబర్ ఆఫ్ పాలిమర్స్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాము. లైక్ PVCలో కానీ పాలిథీన్లో కానీ ఈ పాలిమర్స్లో యూజ్ చేస్తాము. తర్వాత పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్లలో యూజ్ చేస్తాము. మరి ప్రిపరేషన్ మెథడ్స్ మనం 3 చెప్పుకున్నాము. డీహైడ్రోహాలోజినేషన్ చూస్తే డీహైడ్రోహాలోజినేషన్ అంటే హైడ్రోజన్ హ్యాలోజన్ 2 రిమూవ్ అయిపోతే దాన్ని డీహైడ్రోహాలోజినేషన్ అంటాము. సో ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ ప్రెజెన్స్లో డైబ్రోమో ఈథేన్ను హీట్ చేస్తే ఫస్ట్ వినైల్ బ్రోమైడ్ ఫామ్ అవుతుంది, తర్వాత అసిటిలీన్ ఫామ్ అవుతుంది. అలాగే ఐడోఫామ్ నుంచి సో క్లోరోఫామ్ యొక్క సిమిలర్ ఫామే ఐడోఫామ్ అనమాట. ఆ క్లోరిన్ బదులు ఐడోన్ పెడితే దాన్ని ఐడోఫామ్ అంటాము. సో ఐడోఫామ్ను సిల్వర్ పౌడర్తో హీట్ చేయడం అనమాట. సిల్వర్ పౌడర్తో హీట్ చేస్తే అసిటిలీన్ ఫామ్ అవుతుంది, సిల్వర్ హైడ్రేట్ సపరేట్ అవుతుంది. అలాగే కాల్షియం కార్బైడ్ను హైడ్రాలసిస్ చేస్తే ఇది కూడా మనం సున్నప్రాయ ఇలాంటిదే అనమాట. సున్నంను మనం కాల్షియం కార్బోనేట్ అంటాము. అలాంటి స్టోనే కాల్షియం కార్బైడ్. ఇంకా ఈ కాల్షియం కార్బైడ్ను పండ్లు మాగబెట్టడానికి రైపెన్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఆ సున్నపు లాంటి ఆ స్టోన్నే మనం ఏమంటామంటే కాల్షియం కార్బైడ్ అంటాము. ఆ కాల్షియం కార్బైడ్కు జస్ట్ వాటర్ కలిపితే గ్యాస్ రిలీజ్ అవుతుంటుంది. ఆ గ్యాసే అసిటిలీన్ గ్యాస్ అనమాట. అదే సున్నంకు వాటర్ వేస్తే బబుల్స్ వస్తూ ఉంటాయి కదండి, ఆ బబుల్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. అదే ఈ కాల్షియం కార్బైడ్కు వాటర్ వేసామంటే వచ్చే ఆ గ్యాస్ బబుల్స్ ఏంటంటే అసిటిలీన్ అనమాట. కాల్షియం కార్బైడ్కు వాటర్ మాలిక్యూల్ రియాక్ట్ అయ్యేసి ఇలా బ్రేక్ చేసేసి కాల్షియం హైడ్రాక్సైడ్ అసిటిలీన్ ఫామ్ చేస్తాయి. సో ఇదండి అసిటిలీన్ యొక్క ప్రిపరేషను ప్రాపర్టీస్. ఓన్లీ ప్రిపరేషను. ఇంకా దీని ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటి ప్రాపర్టీస్ నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఈరోజు క్లాస్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, క్లాస్ మొత్తం ఒకసారి స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రిపీటెడ్గా మళ్ళీ వినండి. అప్పటికి డౌట్ ఉంటే మీ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.